శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో స్నానఘట్టాలు లేక భక్తులు మురికి నీళ్లతోనే పుణ్యస్నానాలు ఆచరించాల్సిన దుస్థితి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు అరకొర ఏర్పాట్లు భక్తుల పాలిట శాపంగా మారాయి. భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఉత్సవాలకు వచ్చిన భక్తులు సౌకర్యాల లేమితో అష్టకష్టాలు పడుతున్నారు. 2 కోట్ల రూపాయలతో సదుపాయాలు కల్పించామని చెబుతున్నాయి. అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాతాళగంగకు ప్రత్యామ్నాయంగా ఉన్న గంగా భవానీ ఘాట్లను పట్టించుకోకపోవడంతో మురికి నీళ్లలో స్నానాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో పేరుకుపోయిన పాచి మట్టి వల్ల నిష్ఠతో చేపట్టిన దీక్షకు భంగం కలుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 41 రోజు నుంచి భక్తి చేసి ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అయిపోయింది స్వామి. మా ఊర్లో ఉన్నప్పుడు మాత్రం చాలా నీట్గా ఉండి బసంగా ఉంటాం స్వామి. ఇక్కడ వచ్చినాక మొత్తం చెడిపోతున్నాం స్వామి. అంత సాములు ఇక్కడ గంగా భవాని దగ్గర వాటర్ సరిగా లేవట్లేదు స్వామి. అంతా పాకర ఉండి ఇంత నీళ్ళు కలిసి ఉండి అంత చెత్త చెదారము వాసన రావటము ఇబ్బంది అయిపోయింది స్వామి. శివస్వాములకి ట్యాంకులలో కూడా గలీజ్ ఉంది స్వామి. అంతా చూడడానికి చాలా ఇదిగా ఉంది. గంగా భవానీ స్నానఘట్టాలను 1986లో నిర్మించారు. 800 మెట్లు కలిగిన పాతాళ గంగకు వెళ్లలేని చిన్నారులు, వృద్ధులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. దేవస్థానం అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఘాట్లలో 2 పైపులైన్లు పనిచేస్తుండగా మిగిలిన 8 నిరుపయోగంగా మారాయి. మహిళలు, పురుషులు కలిసే పుణ్యస్నానాలు ఆచరించాల్సిన దుస్థితి ఏర్పడింది. స్నానాల గడ్డాల గట్టుకు వచ్చినాక పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పైననేమో మురికి వాటర్ ఉంది, కింద 2 పైపుల్లో మాత్రం వాటర్ వస్తుంది సన్నగా. అవతల లేడీస్కేమో ఉంది సపరేటు, వాళ్ళకి మాత్రం రావడంలే. మొత్తం జెంట్స్ లేడీస్ సాములు మొత్తం కలిసి ఒకటే చోట చేయాల్సింది వస్తుంది. ఇక్కడ నుండి ఎట్లా బయటపడాలా అనే పరిస్థితి ఉంది. చాలా కష్టంగా ఉంది. దేవుని దర్శనం ఎట్లయితుందో కానీ దేవుని దగ్గర పోయేసరికే చాలా ఇబ్బంది పడిపోతున్నాము. స్నానం అంటే ఇంకా స్నానం చేయాలంటేనే భయం అయిపోతుంది. ఆదాయం కోట్లలో వస్తున్నా సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై దేవస్థానం సిబ్బంది పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.